హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సోనీ బ్రాండ్ నుండి సోనీ X70L అన్న మోడల్ నెంబర్ గల స్మార్ట్ టీవీ యొక్క ఇన్డెప్త్ రివ్యూని అయితే మీకు అందించడం జరుగుతుంది. ఈ టీవీ నేను ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్డెప్త్గా అయితే చెక్ చేయడం జరిగింది. చెక్ చేసాక మాత్రమే ఈ వీడియోని మీ ముందుగా తీసుకొస్తున్నాను అనమాట. సో మీరు ఎండ్ వరకు చూసారంటే దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అలాగే పాజిటివ్ పాయింట్స్ గురించి మనం ఈ టీవీని పర్చేస్ చేయాలా లేదనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ వీడియోలోని సోనీలో మనకి 2023లో కావచ్చు, 2024లో కావచ్చు చాలా టీవీస్ అయితే లాంచ్ అయ్యాయి కదా. ఆ లాంచ్ అయిన టీవీస్లో కొన్ని టీవీస్ అయితే మనకి ఫెయిల్ అయిపోయినాయి అన్నమాట. ఆ టీవీస్ని మనకి ప్రైస్ డ్రాప్ చేసేసి సేల్ చేయడం జరుగుతుంది. అసలు ఆ టీవీస్ ఏంటి, అవి ఎందుకు పర్చేస్ చేయకూడదు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియోని అయితే మీ ముందు తీసుకొస్తాను. ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో వెంటనే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే టీవీ మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో యూజ్ చేసిన ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో మంచి ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ని వీళ్ళు ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. దీని డ్యూరబిలిటీ కూడా చాలా మంచిగా ఉందని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది బెజర్లెస్ డిస్ప్లే అయితే కాదనమాట, బెజర్స్తోనే రావడం జరుగుతుంది. ఈ బెజర్స్ కూడా మనకి మినిమల్ అయితే ఉండడం జరిగింది. పెద్ద పెద్ద బెజర్స్ అనేటువంటి ఏమీ కూడా లేవు అన్నమాట. మన టీవీ చూడగానే మంచి రిచ్ లుక్ అయితే రావడం జరుగుతుంది డ్యూటీ మనకి ఆ ప్లాస్టిక్ క్వాలిటీ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీని ఒక రిమోట్ విషయానికి వచ్చినట్లయితే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దీంట్లో మనకు కావాల్సినటువంటి హాట్ కీస్ అన్నీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మన డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని ఒక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 4K అల్ట్రా హెచ్డి బ్యాక్ లిడ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ మనకి 60 Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో మనకి HDR10+ అలాగే HLG అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనం HDR వీడియోస్ చూస్తున్నప్పుడు డైనమిక్ రేంజ్ అయితే చాలా మంచిగా ఉండడం జరిగింది. కాంట్రాస్ట్ అలాగే సాచురేషన్ కూడా చాలా బెటర్గా అయితే ఉండడం జరిగింది అనమాట. అలాగే ఇందులో మనకి 4K X రియాలిటీ ప్రోని అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. దీని వలన మనకి క్లారిటీ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. లైట్ బ్లర్ ఉన్నటువంటి వీడియోస్ మనం పెన్ డ్రైవ్ ద్వారా పెట్టినా సరే మంచి క్లారిటీ అవుట్పుట్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి మోషన్ ఫ్లో XR200 అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, అలాగే మనకి మోషన్ వీడియోస్ లైక్ మన కార్ రేసింగ్ ఇటువంటి చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి క్లారిటీ కూడా చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే మన గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే మన 7 టైప్ ఆఫ్ పిక్చర్ మోడ్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా మోడ్స్ అనేటువంటి చేంజ్ చేసుకుంటుంటే ఇంకా మంచి అవుట్పుట్ పిక్చర్ క్వాలిటీ రావడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 4K X1 ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రాసెసర్ మనం చాలా టైమ్స్ అయితే చెక్ చేసామన్నమాట. సో మన పిక్చర్ క్వాలిటీలో ద బెస్ట్ ఉండడం జరుగుతుంది. మంచిగా ఆప్టిమైజేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మన స్పెసిఫికేషన్స్ వారీగా చూసుకున్నట్టయితే అయితే మనకి ఈ టీవీ యూజ్ చేసినప్పుడు కలర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్టయితే ముందుగా మనం దీని కలర్స్కి అయితే మనం ఇంప్రెస్ అయితే అవి తీరాల్సిందే. అంత మంచి కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి చాలా మందికి రియల్ టు నేచర్ కలర్స్ అయితే చూడడం చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళైతే 100% సాటిస్ఫై అవుతారు. ఎక్కడ కూడా మనకి వామ్ కలర్స్ లేకపోతే ఎక్స్ట్రా బూస్టింగ్ కలర్స్ అనేటువంటి దీంట్లో రావట్లేదు. మనకి ఏవైతే కలర్స్ ఉంటాయో కలర్స్ అనేటువంటి చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే కనిపించడం జరుగుతుంది. ఇమేజ్ కూడా మనకి చాలా షార్ప్ అండ్ డీటెయిలింగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మనకి సాచురేషన్ అలాగే కాంట్రాస్ట్ అనేది చాలా మంచిగా బ్యాలెన్సింగ్లో ఉండడం జరుగుతుంది. ఏ సిచ్యువేషన్స్లోని కూడా ఓవర్ సాచురేషన్ అయితే నాకు అనిపించలేదు అనమాట. అలాగే మనకి బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి డేపర్ బ్లాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎక్కడా కూడా గ్రే కలర్ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు ఫ్రెండ్స్. అలాగే మన బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే దీన్ని నేను షోరూమ్లో అయితే చెక్ చేయడం జరిగింది. అక్కడ మనకి చాలా లైటింగ్ అనేది ఫుల్గా అయితే ఉంటుంది కదా. సో ఆ లైటింగ్లో చెక్ చేసినప్పుడు నాకు చాలా మంచి బ్రైట్నెస్ అయితే ఈ టీవీ ఇవ్వడం జరిగింది అనమాట. బ్రైట్నెస్లో మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మంచి క్వాలిటీ పిక్చర్ని అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మీరు పిక్చర్ డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే అవుతారన్నమాట. చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. మనం రెగ్యులర్గా టీవీ ఛానల్స్ చూస్తున్నప్పుడు చాలా టీవీస్ ఏంటంటే వామ్ కలర్ లాంటిది అయితే నేను నోటీస్ చేయడం జరిగింది. బట్ ఈ టీవీలో ఆ ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. మంచి రిచ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మన పిక్చర్ డిపార్ట్మెంట్లో అయితే మంచి మార్క్స్ పడతాయని చెప్పుకోవచ్చు. అంత మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 10+10 అంటే కంప్లీట్గా మనకు 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ స్పీకర్స్ వీళ్ళు ఓపెన్ బ్లఫర్ స్పీకర్స్ అని అయితే పిలుస్తూ ఉంటారు. సో దీంట్లో మనకు క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఇందులో డాల్బీ ఆడియోని కూడా వీళ్ళైతే ఆఫర్ చేశారన్నమాట. ముఖ్యంగా మనకి ఆడియో క్వాలిటీ చాలా మంచిగా ఉండడం జరిగింది. ప్రతి డీటెయిల్ కూడా మనకి క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ మనకి ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా అయితే వినపడుతున్నాయి అన్నమాట. ఆడియో డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంకా కొంచెం లౌడ్నెస్ ఉంటే బాగుండేది అనేది నాకు అనిపించడం జరిగింది. అదర్వైజ్ మనకి క్వాలిటీ అయితే మాత్రం చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. కారు మా ఏదో అమ్మడు
thought you were a good boy. What is this nonsense you're talking on the phone? నెక్స్ట్ మనం గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం మనకి 8 to 10 MS లో లేటెన్సీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ టీవీలో మనకి బేసిక్ గేమింగ్ అనేటువంటిది ఆడుకోవచ్చు. మనకి ప్రీమియం గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మాత్రం ఈ టీవీ అంత రికమెండెడ్ అయితే కాదన్నమాట. ఎప్పుడైనా గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం అయితే మంచిగానే పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టీవీ మనకి గూగుల్ టీవీ ఓఎస్తో రావడం జరుగుతుంది. మనకి ఈ ఓఎస్లో ఎక్కడ కూడా ల్యాగ్ కానీ లేకపోతే హ్యాంగ్ అవ్వడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేదన్నమాట. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎంజాయ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇది 1.5 GB RAM 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. కనీసం 5.2 ఇచ్చినా సరే ఇంకా మంచి కనెక్టివిటీ అనేటువంటిది ఉండేది. బట్ 5.0 కూడా మంచి స్టేబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే వైఫై విషయానికి వచ్చినట్టయితే 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. స్టెబిలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. ఎక్కడ కూడా డిస్కనెక్ట్ లాంటి ప్రాబ్లం ఏమీ కూడా నేనైతే నోటీస్ చేయలేదు ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకి 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. అందులో ఒకటి వచ్చినప్పుడు ARC పోర్ట్ అనమాట. అలాగే మనకి ఒక USB పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా మనకు కావాల్సినటువంటి పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పోర్ట్స్ అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది అన్నమాట. ఫైనల్గా దీని యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే మీకు షీట్ పెడుతున్నాను చూడండి. ఏ ఇంచెస్ టీవీ ఎంత ప్రైజ్ ఉందనేటువంటిది దీని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అలాగే కనిపిస్తుంది కదా, ఇది మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మన డీల్స్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అందులో డీల్స్ అన్నీ కూడా నేను కానీ పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్, అలాగే మంచి ప్రైస్ డ్రాప్స్ ఉంటే మాత్రం నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు కావాలంటే అవన్నీ పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం ఫైనల్గా ఈ టీవీని కన్సిడర్ చేసుకోవచ్చా లేకపోతే లేదా అని చెక్ చేసుకున్నట్టయితే మనకి ఎక్స్ సిరీస్లో మన బేసిక్ లెవెల్ టీవీ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచి లైఫ్ స్పాన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే పిక్చర్ క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది. ప్రైజ్ రేంజ్ కూడా మనకి సోనీలో బెటర్ అని చెప్పుకోవచ్చు. మంచి ప్రైజ్ రేంజ్లో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఈ టీవీకి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇచ్చి మీరు ఒక మంచి స్మార్ట్ టీవీ కొనేలాగైతే నేను అసిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.